హలో మాస్టరు. ఏమండే మేడం గారు, సేమియాతో ఎప్పుడూ ఉప్మా పాయసమే కాదండి, ఇవాళ కొంచెం వెరైటీగా నేను చూపించే సేమియా పులిహారని ట్రై చేయండి. పుల్ల పుల్లగా అక్కడక్కడ జీడిపప్పు వేరుశనగ గుళ్ళు తగులుతూ భలేగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది మా హోమ్ మినిస్టర్ గారి ఫేవరెట్ కూడా. ఏమండే మేడం గారు, ఎలా ఉంది? ఒక కప్పు సేమియాకి 4 కప్పుల మంచినీళ్ళని పోసుకోండి. ఇందులోకి రాళ్ళుప్పుని వేరుశనగ నూనెని వేసుకొని నీటిని తెరల కాగనివ్వండి. ఎసట్లోకి వమిసల్లిని వేసుకొని 80% మాత్రమే ఉడకనివ్వండి. సేమియా 80% ఉడికిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని సేమియా మీద చల్లటి నీళ్లు పోసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బాణల్లో కొంచెం నూనెని పోసుకొని ఇందులోకి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళను వేసుకొని సన్నటి సెగ మీద వేపుకోండి. ఇందులోకి పచ్చిశనగపప్పు జీడిపప్పుని వేసుకొని జీడిపప్పు బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర చాయ మినపప్పుని వేసి ఆవాల్ని చిటపట్లాడనివ్వండి. ఇందులోకి పచ్చిమిరపకాయ చీలికల్ని కరివేపాకుని వేసుకొని పచ్చిదనం పోయేదాకా వేపుకోండి. ఇంగు లేకుండా పులిహోర తాలింపు పెడితే పాపం తగులుతుంది, గుర్తుంచుకోండి. చివరిగా పసుపు వేసుకొని తాలింపు కార్యక్రమాన్ని ముగించేయండి. ఆరబెట్టుకున్న సేమియాలోకి ఇష్టం ఉంటే కొత్తిమీరని వేసుకోండి. ఇందులోకి తాలింపుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని తాలింపు సేమియాకి పట్టేలాగా చేత్తో సున్నితంగా కలుపుకోండి. అదేదో ఉద్యమం చేసినట్టు సేమియాని చేత్తో ముద్దగా కలిపేయకండి. చివరిగా మీ రుచికి సరిపడా నిమ్మకాయ రసాన్ని కలుపుకుంటే పర్ఫెక్ట్ గా పొడి పొడిలాడుతూ ఉండే సేమియా పులిహోర తయారైపోతుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.